హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీ రచన వ్లాగ్స్. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుందాం అనుకున్నానండి. ఇలా ఫ్రిడ్జ్ అన్ని మనం అన్ని బాక్సెస్ ర్యాక్స్ అన్ని తీసి నీట్ క్లీన్ చేసేసుకొని తుడిచి కాస్త ఎండలో పెట్టుకొని మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకున్నానండి. డెటాల్ వాటర్ వేసుకొని ఇలా సోయా సాస్, వెనిగరు, రెడ్ చిల్లీ సాస్ ఉండిందండి. అలాగే ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. అలాగే వెన్న అండి, ఇది వెన్నంతా తీసి పాలు తోడు పెట్టాక ఆ వెన్న తీసి పెట్టుకుంటానండి నేను. ఇది అయ్యాక నెయ్యి చేసుకుంటానండి. ఇలాగే పచ్చిమిరపకాయల డబ్బా అండి ఇది. పచ్చిమిరపకాయలని తొడలు తీసి పెట్టేసుకున్నాను. ఇలా తొడిమలు తీసుకొని ఫ్రిడ్జ్ లో ఇలా పెట్టుకుంటానండి ఇక్కడ. నెక్స్ట్ ఇది బాక్స్ అండి. చెక్క, మొగ్గ, లవంగాలు అవన్నీ దీంట్లో పెట్టుకుంటానండి నేను. చూడండి, చెక్క, మొగ్గ, లవంగాల ప్యాకెట్, చెక్క లవంగాల ప్యాకెట్ అని దీంట్లో పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇలా నీట్ గా ఉంటుంది. డబ్బాలో ఉంటే అన్ని కింద పడిపోకుండా ఉంటాయని ఇలా పెట్టుకొని క్లోజ్ చేసి పెట్టుకుంటానండి. ధనియాల పొడి కూడా అండి, ధనియాల పొడి కూడా ఇలాగే పెట్టేసుకుంటానండి. బయట పెడితే ఎక్కువ పురుగు పట్టిపోతుందండి, అందుకని ఇలా పెట్టేసి బాక్స్ క్లోజ్ చేసేసి ఇక్కడ పెట్టేసుకుంటానండి. నెక్స్ట్ పాలు, పెరుగు ఉంటాయి కదండి. మామూలుగా పాలు, పెరుగు ఇక్కడ పెట్టుకుంటానండి సెకండ్ ర్యాక్ లో. ఇది పాలండి, పాలు అయితే పెట్టుకున్నానండి. పెరుగు, నెక్స్ట్ ఇది పులిహోర గుజ్జు చేసుకున్నానండి మన ఈ మధ్య. అది పులిహోర గుజ్జు కూడా నేను ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటానండి. ఎందుకంటే మనము ఎక్కువ బయట పెడితే గుజ్జు చెడిపోతుందండి. ఇది కూడా నీట్గా తుడుచుకొని పైన పక్క పెట్టుకోవాలండి, తడి లేకుండా, లేదంటే చెడిపోతుందండి. నెక్స్ట్ నిమ్మకాయ, చింతకాయ తొక్కండి. చింతకాయ తొక్కు కూడా ఎక్కువ ఫ్రిడ్జ్ లోనే పెట్టేస్తానండి, చెడిపోతుంది. ఇది పచ్చిమిరపకాయలు వేసి పోపు పెట్టిందండి, అందుకని. ఇది కార్న్‌ఫ్లోర్ పౌడర్ అండి. కార్న్‌ఫ్లోర్ పౌడర్ కూడా ఇట్లా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటానండి, రోల్డ్ చేసేసి. ఇది కేచప్ డబ్బాలండి. కేచప్ ఒకటి, మైనీస్ ఒకటి తెచ్చి పెట్టుకున్నారు మా పిల్లలు. ఎప్పుడన్నా ఇలా బ్రెడ్ అవన్నీ చేసినప్పుడు తింటారండి ఇవి. ఇది మొక్కజొన్న పొడి అండి, కార్న్‌ఫ్లోర్ మీకు తెలుసు కదండి కార్న్‌ఫ్లోర్. ఇది కూడా నేను అలాగే ఇలా క్లిప్స్ దొరుకుతాయి కదండి మనకు బజార్లో, అవి తెచ్చి ఇలా క్లోజ్ చేసేసి పెట్టేసుకుంటారండి ఫ్రిడ్జ్ లో, ఎక్కువ చెడిపోకుండా ఉంటుందని. ఇది చోలే మసాలా పౌడర్ అండి. ఇది శనగపిండి అండి. నేను పెద్ద ప్యాకెట్ తెచ్చేసుకున్నాను రిలయన్స్ లో, అందుకని బయట పెడితే మనం ఎప్పుడో చేసుకుంటాం కదండి, అందుకని వేస్ట్ కాకుండా నేను ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటానండి. ఇది కూడా ఫ్రిడ్జ్ లోనే. ఇది గసాలండి. గసాలు మనం ఎప్పుడు ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలండి. ఈ డబ్బాలోనే ఆర్గనైజ్ చేసుకుంటానండి. అన్ని కలవకుండా సైడ్ కి మనం పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇలా ఎత్తి నీట్ గా పెట్టకపోతే అన్ని కలిసిపోతాయండి. గసాలు బయట పెడితే పురుగు పడుతుంది. మామిడల్లం అండి, అల్లం తెచ్చి పెట్టుకున్నానండి పచ్చడి చేస్తామనేసి. ఇది యాలకలు అండి. యాలకలు కూడా అంతేనండి, ఎక్కువ తెస్తే నేను ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటానండి. నీట్గా పెట్టేసుకుంటే ఉంటుందండి, ఎందుకంటే మనము ఎక్కువ వాడాం కదండి. ఎప్పుడన్నా ఇది చేసినప్పుడు, పాయసం అలా చేసినప్పుడు వాడతాము. ఇలా అల్లం కూడా మామూలు అల్లం అండి, ఇది మామిడి అల్లం అండి. రెండు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నానండి నేను. అలాగే ఇది కేసరి కలర్ అండి, మీకు తెలిసే ఉంటుంది ఇది కేసరి కలర్. ఇది కూడా మనం దీంట్లోనే పెట్టుకుందాం అండి బాక్స్ లో, ఎందుకంటే కలర్ అంతా ఫ్రిడ్జ్ అంతా అయిపోతుంది. ఇది నిమ్మకాయలండి, నిమ్మకాయ రసం అండి. నేను లెమన్ అంతా దండిగా ఉంటేను ఇంట్లో, మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు నిమ్మకాయలు తీసుకొస్తే లెమన్ అంతా జ్యూసి పిండి పెట్టుకున్నానండి దీంట్లో రసము. ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు వాడుకుందామని అలా పెట్టుకున్నానండి. ఇది సున్నం అండి. సున్నం డబ్బా ఇంట్లో కంపల్సరీగా ఉండాలండి. ఏదైనా ఆకు వేసుకున్నప్పుడు కానీ, పిల్లలు కింద పడినప్పుడు కానీ సున్నము బాగా యూజ్ అవుతుందండి మనకు. సున్నం డబ్బా కూడా పెట్టుకున్నాము. అలాగే టమోటాలు అండి, టమోటాలు తెచ్చి పెట్టుకున్నానండి, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను ఈ పక్క ముందర పక్కకు. ఇది కరివేపాకు అండి. ఇలా డబ్బాలో క్లోజ్ చేసి పెట్టడం వల్ల బాగా ఫ్రెష్గా ఉందండి. ఇది తెచ్చి 2 వీక్స్ అయిపోయిందండి నేను, కానీ ఫ్రెష్గా ఉందండి. ఇలా నీట్గా బాక్స్లో పెట్టేసుకుంటే.
ఇది కొబ్బరి చిప్పలండి, మన శుక్రవారం రోజు కొట్టానండి. అలాగే ఇది కూడా ఇలా పెట్టేసుకున్నానండి. ఇది కూడా చనా మసాలా పౌడర్ అండి. ఇలా పౌడర్స్ అన్నీ సపరేట్గా మసాలా పౌడర్స్ అన్ని ఒక ర్యాక్లో పెట్టుకుంటానండి. మళ్ళీ పొళ్ళన్నీ కింద పక్క పెట్టుకుంటాను. రాగి పిండి అండి, రాగి పిండి మనము కింద పెట్టుకుందామండి. ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి మనకి. ఇది గరం మసాలా పౌడర్ అండి. గరం మసాలా పౌడర్ కూడా దీంట్లోనే పెట్టుకుంటాను. మనం తీసేటప్పుడు నిదానంగా తీసుకోవాలండి, లేకపోతే అన్నీ పడిపోతాయి. చూడండి, ఓకే అండి. ఇంకా నెక్స్ట్ వెజిటేబుల్స్ పెట్టుకుందామండి మనము. ఇది వంకాయలు తెచ్చుకున్నానండి. నిన్న ఇక్కడ మోరుకు పోయింది, రిలయన్స్ మార్ట్కి పోతేను వంకాయలు బాగున్నాయని తెచ్చుకున్నాను. ఇది సాంబార్కి కానీ బాగుంటుందండి. ఇది వంకాయ, కాల్చిన వంకాయ చేసుకుంటే బాగుంటుందండి పచ్చడి. ఇది పెట్టుకున్నానండి. కాలీఫ్లవర్ కొద్దిగా పాడైపోయింది, కానీ ఏ దానికైనా పనికొస్తుందని అలా పెట్టుకున్నాను. క్యారెట్ అండి, నేనేమో అన్ని కవర్లో పెట్టుకోనండి. కవర్లో పెట్టుకుంటే మంచిది కాదని నేను ఎక్కువ ఇలాగే పెట్టుకుంటానండి. ఇది బజ్జీలు మిరపకాయలండి. మిరపకాయ బజ్జీలు ఎప్పుడైనా వేస్తామని తెచ్చి పెట్టుకున్నాను. వేయాలండి, ఈరోజు రేపు వేయాలండి. చూడండి, చూడండి ఇలా పెట్టుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. కూరగాయలు ఇంకా తేలేదండి, నేను రేపు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తెచ్చుకుందామనేసి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకున్నానండి. చూసారు కదండి నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్. చూసారు కదండి, ఇలా నేను ఫ్రిడ్జ్ ప్రతిసారి కడిగినప్పుడంతా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి, నీట్గా ఉంటుందని. ఐస్ కూడా మనకంతా కరిగిపోవాలని చెప్పి నీట్గా తీసేసినానండి నేను, అంతా కరిగిపోతుందని. మన కనీసం ఒక 1 అవర్ అన్నా ఫ్రిడ్జ్ ఆపేసి కడిగినప్పుడు నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇలా ఖచ్చితంగా ఒక 1 మంత్కి ఒకసారైనా 2 వీక్స్కి ఒకసారైనా ఆర్గనైజ్ చేసుకుంటానండి నేను ఫ్రిడ్జ్. మీకన్నా ఈ బ్లాగ్ నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.